యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం చెల్లి గుండునా నీ ప్రేమ కన్నా తల్లి గుండునా నీ ప్రేమ అన్న గుండునా నీ ప్రేమ కన్నా తండ్రి గుండునా నీ ప్రేమ చెల్లి గుండునా నీ ప్రేమ కన్నా తల్లి గుండునా నీ ప్రేమ అన్న గుండునా నీ ప్రేమ కన్నా తండ్రి గుండునా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మరిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలమలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. యాటగాని బాణమును చేయిచుండి గాయమును అపవాది కోరలు కోరుతుంది ప్రాణమును. అపవాది కోరలు కోరుతుంది ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీరితో కుంగిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా.
లేకుంటివి. విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటే లేదయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నీకెవరు సాటే లేదయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. మోసమే కదా, అన్నీ వ్యర్థమే కదా. నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతికే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నడిపింపు కొరకు, ఆయన కాపుదల కొరకు, భద్రత కొరకు దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభువుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి మనం దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం కనుక మన మనసారా నోరారా రెండు హస్తముల ఆకాశం వైపెత్తి దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థనలు నడిపించండి. నీకే స్తోత్రములు నాయన తండ్రి యేసు, నీకు వందనాలు నాయన. గడిచిన గత కాలం అంతా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ప్రభా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి, నీ సమస్తము తెలుసయ్యా. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు నాయన తండ్రి. నా గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. ఇగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలోకి నాయన మా అందరికి నీ కృపనిచ్చి నడిపించావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నువ్వు పాటల్లో ఉన్నావు తండ్రి, నీకు వందనాలు నాయన తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన తండ్రి. ఇంకా నాయన నీ వాక్యాన్ని ప్రభా దైవదాసులకు ప్రభా తండ్రి నాయన తండ్రి, ఏ వాక్యాన్ని అయితే నాయన వాళ్ళతో నువ్వు మాట్లాడబోతున్నావో ప్రభా, ఆ రీతిగా మేమందరం జీవించడానికి, ఆ రీతిగా నాయన తండ్రి మేమందరం నడ్డానికి సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రములు. ఆ తండ్రి ఆ మార్గంలో మీ నడ్డానికి సాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నా గొప్ప తండ్రి. నీకు వందనాలు. ఈ లోకంలో నీకు మించిన దేవుడు లేడు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇగో నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు నాయన. పేరు పేరున దీవించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నాయన ఎవరు ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఎరుకులతో వచ్చారో నీకు తెలుసు తండ్రి. నువ్వు అక్కడవే తీర్చగల దేవుడు తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు నాయన. మాకు ఇచ్చిన అయ్యగారు అమ్మగారికి ఇచ్చిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించండి, ఆశీర్వాదం దయచేయండి అయ్యా. నీకు వందనాలు నాయన. నాగేంద్ర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వాదం దయచేయండి. ఇంక నీ సువార్త నాయన ఎంత లెక్క అయితే చెప్తున్నారో, నీ వాక్యాన్ని ఎంత లెక్క అయితే చెప్తున్నారో ప్రభా, దీన్ని విడిచిపెట్టుకున్న ప్రభా నాయన, అది ఫలించేటట్టు ప్రభా నాయన నువ్వు సాయం చేయండి తండ్రి. నీకు వందనాలు నా దేవా, నీకు స్తోత్రములు నాయన. ఇక్కడికి వచ్చిన చిన్న ఆరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి జ్ఞానం, మంచి తెలివిచ్చి నడిపించండి. ఇప్పుడు నుండి నీ మార్గంలో నడిపించండి అయ్యా. నీకు వందనాలు నాయన. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. ఈ లోకంలో, ఈ దేశంలో నాయన ప్రభా అంతా చెడే ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. ఆ చెడు మార్గంలో నడకుండా ప్రభా తండ్రి, నీ మార్గంలో నీ తట్టు చూస్తే నడిసే భాగ్యానికి ఇవ్వండి ప్రభా. మంచి జ్ఞానం తొలగి నింపండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఇక్కడికి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రంలో నాయన తండ్రి. మా సమస్యలు, మా బాధలు, మా ఇరుకులన్నీ నీకు తెలిసిన దేవుడు తండ్రి. నీకు వందనాలు
నాయన నువ్వు తప్ప మాకెవరు తీర్చలేరు ప్రభా. నీకు వందనాలు నాయన. ఆయనకు చెప్పే వాక్యంలో కీర్తనలో కూడా మీరు ఉండండి, ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన తండ్రి. ఇగో ప్రభా స్వాదం నిండిన ఎక్జల్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్యాయం ఏదో నిజమేదో నిజాయితీ ఏదో నీకు తెలిసిన తండ్రి నీకు వందనాలు. ఇగో నాయన ఇప్పుడు తగు జరుగుతుండగా ప్రభా తండ్రి నువ్వు మాతో ఉండి నువ్వు మాట్లాడి వాళ్ళతో ఉండి మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నాయన. అది ఎవరి దుఃఖ అయితే ప్రభా న్యాయముందో నీకు తెలుస్తుంది. నీకు వందనాలు. నువ్వే మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. నా అందముడు కుటుంబం కూడా జ్ఞాపం చేసుకుని వాళ్ళకు కూడా ప్రభా తండ్రి నాయన వాళ్ళ సంస్థలు ఇరుకులు ఆ భూమి విషయంలో కూడా నీకు తెలుస్తుంది. నీకు వందనాలు. వాళ్ళకు కూడా సాయం చేయండి. రాజేష్ని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆ ఝాన్సీ కుటుంబం వాళ్ళ భర్తను కూడా మార్చండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఇగో నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నువ్వు దీవించిన సంఘస్థులందరినీ నువ్వే దీవించిన ఆశీర్వాదంతో నింపి నడిపించ. నా కుటుంబం కూడా మరొకసారి జ్ఞాపం చేసుకోండి. దుష్టుడైతే ప్రభా ఏదో ఒక విధంగా నాయన తండ్రి నా కుటుంబాన్ని ప్రభా నాయన తండ్రి అది చేసినప్పటికీ ప్రభా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ఆయన. భర్తకు కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రభా. జ్వరం నుండి విడిపించండి. నా యావుకు కూడా ముట్టండి స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు నాయన. నా కుటుంబం అంతట్లో మీరు ఉండండి ప్రభా. నీకు స్తోత్రంలో నాయన తండ్రి రాసుకోమని దేని సిద్ధుడు కూడా ప్రభా నువ్వు ఉండండి ప్రభా. ఆ హృదయం మనసు మార్చి మంచి మార్గంలో బిడ్డ నడిపించండి ప్రభా. నీకు వందనాలు నాయన. నా కుటుంబం అన్నింటిలో పంటలో నాయన ప్రతి ఒక్క అవసరంలో నువ్వు ఉండి నడిపించండి. ఇక్కడికి వచ్చిన మా ప్రతి ఒక్కరిపైన ఈ ఆశీర్వాదంతో నింపి నడిపించి దీవిస్తావని యేసు ఉన్నతమైన నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. కీర్తనలు 125 వచనాలు. యెహోవా యందు నమ్మకించువారు కదలకు నిత్యము నిలుచు సియోనును కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తన చేతులు చాపుకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాధీము మీద నుండును. యెహోవా మంచివారికి మేలు చేయము. వ్యర్థ హృదయాలకు మేలు చేయము. తమ వంకర దావలకు తొలగిపోవారిని పాపము చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం నుండునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రభువా తండ్రి హల్లెలూయా. హల్లెలూయా. రాజులు రాజారాధనా, ప్రభువులు ప్రభుకే ఆరాధన. రాజులు రాజారాధనా, ప్రభువులు ప్రభుకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. యేసు నీకే ఆరాధన, క్రీస్తు
ప్రభువులు ప్రభుకే ఆరాధన, రాజులు రాజా ఆరాధన, ప్రభువులు ప్రభుకే ఆరాధన, ఆరాధన 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 పరలోకమందు ఆసీనుడా పావనుడా మా ప్రియుడా, పరలోకమందు ఆసీనుడా పావనుడా మా ప్రియుడా, 10,000 కోట్లలో అతి సుందరుడా, 10,000 కోట్లలో అతి సుందరుడా, 10,000 కోట్లలో అతి సుందరుడా, 10,000 కోట్లలో అతి సుందరుడా, పరిశుద్ధుడా ప్రేమమయుడా, పరిశుద్ధుడా ప్రేమమయుడా, ఆరాధన 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 ఎలలేని ప్రేమతో ప్రేమించినావు, కృపలో మమ్ము కాపాడినావు, ఎనలేని ప్రేమతో ప్రేమించినావు, కృపతో మమ్ము కాపాడినావు, మహిమలో విడచి మానవ రూపములో, మహిమలో విడచి మానవ రూపములో మా పాపములకై మరణించినావు, మా పాపములకై మరణించినావు, ఆరాధన 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 యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, మరణము గెలిచిన మహనీయుడా అల్పావు మేఘవయ్యా, మరణము గెలిచిన మహనీయుడా అల్పావు మేఘవయ్యా, మార్గము సత్యము జీవము నీవే, మార్గము సత్యము జీవము నీవే, నిజ నిరీక్షణకు ఆధారము నీవే, నిజ నిరీక్షణకు ఆధారము నీవే, ఆరాధన 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 రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, ఆరాధన 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 యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, యేసు నీకే ఆరాధన, క్రీస్తు నీకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, దేవుల ప్రభుకే ఆరాధన, రాజులో రాజా ఆరాధన, ప్రభువుల ప్రభుకే ఆరాధన, ఆరాధన 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 ఆరాధన
యేసయ్యా చక్కని ఆరాధనలో ప్రభా మీరు మమ్మల్ని నడిపించారయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, ఆత్మస్వరూపినికి వందనాలు, సత్య స్వరూపినికి వందనాలు. అయ్యా 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 ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. అయ్యా ఎంతోమంది ధనవంతులు, అందచందములు గలవారు, సకల శ్రేష్ఠులు, నాయన సౌందర్యవంతులు ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయారయ్యా. అయ్యా అయ్యా నీ సన్నిధిలో మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మారుతో ఉండి నడిపించులాగా నీవే కృప చూపించి బలపరి స్థిరపరిచి నడిపించండి ప్రభా. ఏ బిడ్డే బాధతో కలసతో కన్నీరుతో వచ్చారో ప్రభా వారందరిని దర్శించు ప్రభా. వారందరి అవసరతలు తీర్చండి ప్రభా. అయ్యా 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 నీకే స్తుతి ప్రభా. మన మధ్యలో మరి జ్యోతమ్మ గారి ప్రార్థనలో నడిపిస్తారు. మేడం గారు క్లుప్తంగా మనం అందరం ప్రార్థనలో ఎక్కిపించుదాం. నీకే వందనాలు స్తుతి. వందనాలు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు, సజీవుడవు, మహానుభావుడవు తండ్రి, జగత్ రక్షకుడవు ప్రభువా. నీకు వందనాలు దేవా. నీవే సమస్తము, మా సర్వస్వము నీవే. పాపముతోనూ శాపముతోనూ ఉన్నటువంటి మమ్మల్ని నీ అత్యధికమైనటువంటి వెలుగులోకి ప్రభువా నువ్వు నడిపించినటువంటి నా తండ్రి, నీ గుణాతిశయములను బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను దేవా. ఈ దినము ఎంతో సుదినము, మహాపరిశుద్ధమైన దినము, ప్రభు దినము తండ్రి, నీ పునరుద్ధానమైన దినము తండ్రి దేవా. గడిచిన నెలలో కంటికి కనుపాపలే కాచి కాపాడు భద్రపరిచినావు. ఈ నెలలో ప్రభువా మూడవ తండ్రి నీ పునరుద్ధానమైన దినము నాడు ప్రభువా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి ప్రభువా ఇక్కడ మేమందరము కూడి వచ్చి ఉన్న విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాము అయ్యా. నువ్వు భీకరమైన దేవుడవు, గొప్ప సృష్టికర్తవు, అనాథ రక్షకుడవు, ఆకాశమందు సకల దేవదూతలతో స్తుతింపబడుచున్న దేవుడవు, మా హృదయాల్ని పరిశీలించి పరిశోధించి వాడువు దేవా. నీకే నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని దేవుడవు గొప్ప దేవా. నీవు మా మధ్యన ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్నావు, మా హృదయాలని పరిశీలించి పరిశోధిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో. రావలసిన బిడ్డల్ని తండ్రి సకాల ముచ్చుట్లో నీ సహాయం అందించు దేవా. నీకే నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొని చున్నాను. నీ ఒక్కడవే గొప్ప రక్షకుడు తండ్రి. నీకు వందనాలు. ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థము ప్రభువా. నిత్యము నిలిచినది నీవే. సర్వోన్నతుడైన స్థలములలో దేవునికి మహిమ, తమకిష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక అన్నావు ప్రభువా. నీకు వందనాలు. నీ యొక్క బిడలు నీ ప్రియమైన మందిరములో మేమందరము ఏకస్వరముతో నిన్ను స్తుతించి ఆరాధించడానికి నువ్వు ఇష్టపడుచున్న విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చున్నాము తండ్రి. అందరము కలిసి ఎంతో ఆశతో నీ మందిరమునకు వచ్చిన విధానమును బట్టి వందనాలు దేవా. ఆరాధించినాము, నిన్ను స్తుతించినాము. ఇదిగో దేవా నీ యొక్క దాసుల ద్వారా ప్రభువా, నీ దాసుల ద్వారా మాకు ఏమైతే వినిపించడానికి నువ్వు ఇష్టపడుచున్నావో అవి శ్రద్ధగా విని ప్రభువా గ్రహించి గైకొని ప్రభువా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయం దయచేయు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. ఎంతో ఆశతో ప్రభువా నీ మందిరానికి వచ్చినప్పుడు మా ఆశలు ప్రభువా నిరాశపరచకుండా నీవు తండ్రి ప్రతి ఒక్క మనిషికి తగు జీతం ప్రభువా నీ యొద్దన ఉన్నదన్నావు. ఆ సకాలంలో తండ్రి ఇవ్వడానికి సహాయం దయచేయి. నీకే నేను సమస్తము అర్పించుకొని చున్నాను దేవా. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఇవ్వలేనటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ, అగపే ప్రేమ, అంత స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు అమ్మా. అందరి కోసమే ప్రభువా ఈ భూలోకానికి మానవ రూపంగా నువ్వు వచ్చిన దేవుడు అయి ఉన్నావు తండ్రి దేవా. రక్షకాన్ని పిలిచిన ప్రతి బిడ్డని ప్రభువా నీవు ఆదరించి కనికరించి ప్రేమిస్తున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి దేవా. నీ కృపలో మమ్మల్ని భద్రపరుచు, ఆయుత్తుపరుచు. నీ కృప సత్య సమాధానాలతో నింపమని మా సమస్తము నీ పాదాలకి అర్పించుకుంటూ నా ప్రియుడు, నా రక్షకుడు, నా ప్రాణ విమోచకుడు అని యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొని చున్నాను తండ్రి. శబ్దంగా అందరం కూర్చుందాం. ప్రభు పాదాలు చెంత కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా ఉందాం. నిజంగా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఈ ఆరాధనలోకి ఎంతమంది వచ్చారో, ఈ ఆదివారపు ఆరాధన ఎంతమంది జరిపిస్తూ ఉన్నారో
వీరందరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనకంటే దేవదూత ముందొచ్చి ఇక్కడ ఉంది. మనకంటే దేవదూత ముందొచ్చి ఇక్కడ ఉంది. నువ్వు నేను రాకపోయినా సరే దేవదూతలు దేవుడు పంపిస్తాడు. కాబట్టి మనకంటే ముందు దేవదూత వచ్చి ఇక్కడ ఉంది కాబట్టి ఆ దూత మాటకి వస్తూ చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఏం జరుగుతుందో ఈ వార్తలన్నీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ వార్తలన్నీ ఎవరి దగ్గరికి తీసుకెళ్తుందండి? దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి రఫాయేలు, మికాయేలు, గాబ్రియేలు అనే 3 దూతలు ఉన్నాయి. వాటి పని అవి చేస్తున్నాయి. మన పని మనం చేయాలి. ఎంతమంది ఆరాధన చేస్తున్నారో, ఎంతమంది ఆరాధనలోకి వచ్చారో, ఎంతమంది బయట తిరుగుతున్నారో ఆ దేవుడు లెక్క అంత కూడా అక్కడ ఉంది దేవుని దూతల దగ్గర. కాబట్టి మరి సమయంలో మరి టైం అయితే చాలా స్పీడ్గా ఉంది ఈవేళ. ప్రియులరా, మరి మరి ప్రియమైన తల్లి గారు, మరి రమణి గారు వాళ్ళ మమ్మీ చనిపోవడం వల్ల, మరి నిద్రించటం వల్ల మేము అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. సాలిహొండం. మరి ఆ మహాలక్ష్మి అమ్మగారి ఆత్మకి శాంతి కావాలని, మరి దేవుడు ఆదరించాలని వారి గురించి ప్రార్థన చేయండి. ఈరోజు మా యొక్క మరి ముంబైలోని తమ్ముడు తన భార్య ఆ యొక్క నొప్పులు వస్తూ ఉన్నాయి, పురిటి నొప్పులు. కాబట్టి ఈరోజు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారని అక్కడి నుండి కూడా మరి ఫోను చేశారు, ప్రార్థన చేయమన్నారు. దేవుడు మంచిలాగా ఒకటేలాగా దయచేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కొన్ని సమస్యలు సాధనలతో ఉన్నారు పిల్లలు, బిడ్డలు. మరి కోర్టు సమస్యలు, వీధి సమస్యలు, ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు మరి కోకొల్లాలుగా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత అలాగే ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని మరి ప్రభు పాదాల దగ్గర మనం అడిగినప్పుడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అడిగి ప్రతివాడు పొందుకొనగలడు. చూడండి, ఇక్కడ కారణం లేని కోపం పనికిరాదు. కారణం లేని కోపము పనికిరాదు. ఎందుకు కోపపడ్డావంటే ఏదో ఒకటి కారణం ఉండాలి. అత్త మీద కోడలు, కోడల మీద అత్త, ఏమా భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒక్కోసారి ఉట్టుకుట్టిన కోపాలు పడుతూ అంటారు. కారణం లేని కోపం అనేది ఎందుకు పనికిరాదట. ఇంకా గౌరవం లేని ఇష్టం. నా మీద ఇష్టం ఉంది కానీ బయటికి కష్టంగా ఉంది. సేవకుడు అంటే ఇష్టము కానీ బయటికి అనలేరు. లోపల కుమిలిపోతూ అంటారు. సొనుగులు, గొనుగులు, సంశయాలు వస్తూ ఉంటాయి. ఏమండి, అదేంటంటారు? గౌరవం లేని ఇష్టం అంటారు. బయటికి గౌరవించలేని ఉంటుంది కానీ బయటికి పెదాలతో గౌరవిస్తారు, సన్మానం చేస్తారు, అభిషేకిస్తారు, మళ్ళీ ఇంకా రకరకాలవన్నీ హానర్ చేస్తారు. కానీ గౌరవం లేని ఇష్టం అది. లోపల ఇష్టం ఉండదు, బయటికి గౌరవించాలని ప్రేమ ఉంటుంది. ఇంకా బాధ్యత లేని యవనం. యవనస్తుడు అన్నాడు, ఊరి మీద తిరుగుతున్నాడు. అడిగి బాధ్యత, భారము, ఇల్లు, పిల్ల, తల్లి. పిల్లలు ఎలాగ ఉండరు అనుకోనండి, అంత వేరము. తల్లిదండ్రులు, ఇల్లు, నేనేం చేస్తే నేను ఎలా ఉంటే బాగుంటుందని ఉద్దేశం అనేది ఆ యవనస్తుడికి ఉండదు. బాధ్యత లేని పరిస్థితి. బాధ్యత లేని యవనం పనికిరాదు. జ్ఞాపకం లేని వృద్ధాప్యం. జ్ఞాపకం లేని వృద్ధాప్యం. వృద్ధాప్యం అంతది వాళ్ళకి టీ చేయమంటే వాళ్ళు పంచదారకు బదులు సర్పకొండ వేస్తారు. ఏమ్మా, కారంకు బదులు పసుపు కొండ వేస్తారు. అదేంటిది? అది జ్ఞాపకం లేని పరిస్థితి, జ్ఞాపకం లేని వృద్ధాప్యం. అమ్మ గుర్తుందనంటే అయ్యగారు ఏది చెప్పారో నాకు గుర్తు లేదండి, దేవునికి స్తోత్రం, అప్పుడే మరిచిపోను. వృద్ధాప్యంలో గుర్తు ఉండదు. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. కోపం లేని, అదే కారణం లేని కోపము, గౌరవం లేని ఇష్టము, బాధ్యత లేని యవనము, జ్ఞాపకం లేని వృద్ధాప్యం. కాబట్టి మరి మనం అలా కాకుండా మనము జ్ఞానము కలిగిన వారుగా, బుద్ధి కలిగిన వారుగా, జ్ఞాపక శక్తి కలిగిన వారుగా, ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే వారుగా, కూర్చుకునే వారుగా, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మరి నాగేంద్ర ముందుకు వచ్చి ఒక 10 నిమిషాలు ఆ 2 మాటలు తెలియజేస్తారు.
హల్లెలూయా. ఆయన ముందు చెప్పేయాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదే, దేవుడి కృపను బట్టి నాకు ముందు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ చాలా వందనాలు. నేను ఎంతసేపు చెప్పనండి, ఎక్కువసేపు. అలాగని మిమ్మల్ని విసిగించాలని నేను ఎప్పుడూ అనుకోను. దేవునికి స్తోత్రం. ఒక దగ్గర కోడలు అత్త ఉన్నారట. అమ్మ కోడలు అంతే. ఇప్పుడు చెప్పాను కదా, ఏ మాట చెప్పాను అది, గౌరవం లేని ఇష్టము, గౌరవం లేని ఇష్టము. అత్త కోడళ్ళు ఉన్నారట. అత్త కోడళ్ళు ఉంటే ఏం జరిగిందంటే పాపము ఆ అబ్బాయికి అత్తకి ఇష్టం లేని కోడలు వచ్చింది. అబ్బాయి ప్రేమించాడు, చాలా ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు, మంచి అన్నీ ఉన్నాయి. కానీ భర్త లేడు, అమ్మకి తండ్రి లేడు. తండ్రి లేడు కదని గారాబంగా పెంచింది. గారాబంగా పెంచిన తర్వాత ఏం చేసిందంటే టక్కని ఆడు యవనస్తుడై ఉన్నాడు, ఆడికి ఇష్టం వచ్చిన పెళ్లి చేసింది. ఆడికి నచ్చిన అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ అత్తకి ఆ మాత్రం కూడా ఇష్టం లేదు. ఏమండి, అంటే రవ్వంత ఇష్టం లేదు ఈ కోడలు చేసుకోవడం. కానీ నేను ఎంత ధనవంతురాల్ని, ఎంత ఆస్తి అంతస్తులు ఉన్నదాన్ని, అయితే నా కొడుకు ఇలా చేసాడని ఆ కోడల మీద ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా వేరే కోడలు అయితే నాకు అనుకున్న ధనం తెచ్చును, కట్న కానుకలు తెచ్చును, అన్నీ తెచ్చును. కానీ ఈరోజు నాకు అనుకూలమైనటువంటి కోడలు చేసుకోలేదు కనుక అత్త ఎప్పుడు మొక్కమంప ముక్కంప ముక్కంక మొక్కమంక పెట్టుకొని ఎప్పుడు చాలా సాకులు పెడుతుండే. దేవునికి స్తోత్రం. చాలా టార్చ్ పెడుతుండేది కోడల్ని, టార్చ్ పెడుతుండేది. టార్చ్ పెడుతుంటే ఈ కోడలు అలాగా పాపం ఏం చేస్తుంది, అలాగ ఓర్చుకుంది. దేవా, మరి ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలో నీ ఇష్టమే, మరి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అయితే కోడలు తన అత్తయ్యని విషమిచ్చి ఎలాగైనా సరే చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఏంటండి, కోడలు ఏంటి ఆలోచన చేసింది, మా అత్త నేను ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, గొడ్లాగా వెట్టి చాకిరీ చేసినా, ఇంటి పని చేసినా, వంట పని చేసినా, ఏ పని చేసినా సరే నాకు ఇవ్వాల్సిన గౌరవం అనేది నాకు ఇవ్వడం లేదు. ఎలాగైనా సరే మా అత్తని నేను ఏదో ఒక విధంగా చంపేయాలని ప్లాన్ వేసింది. మనం కూడా ఒక్కోసారి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి కదండి, చెడు ఆలోచనలు. చంపేయాలని ప్లాన్ వేసేసరికి ఈ మరి ఇంకా ఎక్కువ ఇంట్లో పోరు ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఆడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగంలో వచ్చి అలసిపోయి వస్తుండు, రోజు ఈ రిపోర్ట్లు వెళ్తున్నాయి, మీ అమ్మ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, నాకు చాలా టార్చ్ పెడుతుంది, ఎలుబడి చేస్తుంది అనేసి చెప్తుంటే మా అమ్మ అలాగా అనుకుంటుందిలే, ఆ మాత్రం కేటైంది, అడ్జస్ట్ అయిపోయింది, అలాగ ఊరుకోండి అని అంటుంటే చివరికి ఈ అమ్మాయి మరి ఇంకా ఓర్చుకోలేదట. చాలా భయంకరంగా తిట్లు, భయంకరంగా బూతులు, భయంకరమైనటువంటి ఇష్టానుసారంగా అత్త మాట్లాడుతుంటే కోడలు, ఈ రోజుల్లో కోడలు పడతారేంటి, పడరు. వాళ్ళకి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు వాళ్ళకి కారం ఉప్పు తింటున్న వాళ్ళు కాబట్టి మరీ ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఇక ఇవన్నీ చేస్తుంటే ఏం చేయలే, అత్తనే ఎలాగైనా సరే కడతీర్చేయాలి. సైకో లాంటి పరిస్థితి అత్తలో ఉంది కాబట్టి, మరి ఎంత భయంకరంగా ఉంది కాబట్టి ఎలాగైనా సరే మా అత్తని నేను కడతీర్చితే ఇదంతా నా వశములో ఉంటుంది. ఏంటి, ఇల్లు సమస్తము నా కంట్రోల్కి వస్తుంది, బీరువా తాళాలు నా దగ్గరికి వస్తాయి, ఇంటి తాళాలు నా దగ్గరికి వస్తాయి. కాబట్టి నేను ఏదో ఒక విధంగా ఎక్కడ మరి చేయాలని కన్నోరింటికి వెళ్ళింది అటు చెప్పడానికి. భర్తకు తెలియకుండా భర్త డ్యూటీకి వెళ్ళిపోతే కన్నోరింటికి వెళ్తే కన్నోరింటి దగ్గర మేనమామ అన్నిటికి మందెత్తాడట. ఒక మనిషిని మార్చాలన్నా, ఒక మనిషిని తీర్చాలన్నా, ఒక మనిషిని ఉండన్నర పెడితే ఉండమని దగ్గర ఉన్నట్లు మేనమామ మందేస్తాడట. అయితే ఈ మేనమామ దగ్గరికి వెళ్ళి మామయ్య ఇన్ని రోజులు పెళ్ళి అయింది, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మా అత్తతోనే, మరి నేనేం చేయాలో అర్థం కావడం లేదు,
ఎల్లు నుండి ఒకటే ఏలుబడి చేస్తుంది. నేను ఎవరితో చెప్పుకోవడానికి కూడా నా యొక్క గోడు ఎవరు వినడం లేదు, నా గొల్లు అనేసి నేనేం చేయలేనిసి అంటున్నప్పుడు ఆయన అన్నాడట, ఏం లేదు, మీ అత్తకి ఒక మందు ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయను అన్నాడు. తన మనసులోకి, తన హృదయం, తన కడుపులోనికి ఎలాగే నీ మందు మెల్లికి ఎక్కించి అన్నాడు. కానీ మందు ఇచ్చాడు, కానీ మందు ఇస్తాను అన్నాడు, కానీ ఒక 4 రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది, నువ్వు ఓపిక కలిగి ఉండి మీ అత్త ఏదైనా సరే నువ్వేమీ అనుకో. దేవునికి స్తోత్రం. నువ్వేం అనొద్దు, నువ్వు పళ్ళెత్తి మాట్లాడుకో. ఎందుకంటే అది రోజు రోజు క్రమేపీ ఎవరికి బయట తెలియకుండా మీ అత్తనే నాశనం చేసే మందు. ఏట మందు? రోజు రోజుకి అలాగ క్రమేపీ చేసుకొని రావాలి. చివరికి 4 రోజులు వచ్చేసరికి మీ అత్త పని ఎగిరిపోద్ది అన్నాడట. కానీ ఒక్కసారిగా నువ్వు చంపితే నీ మీద అనేకమైన ప్రయత్నాలు, మరి అన్ని కేసులు అవుతాయి. కాబట్టి నువ్వు అలా కాకుండా ఆలోచించి ఈ విధంగా చేయనంతప్పటికీ స్లో పాయిజన్ ఇచ్చాడు. అందులో పాల్లో ఈ మందు కలిపి రోజు మీ అత్తకు పడుకున్నప్పుడు మెల్లిక నువ్వు ఏర్పాటు చేయంటే ఆ మందు పట్టుకుని వచ్చింది. ఆ రోజు నుండి ఇక లెక్కాడుతుంది రోజులో. రోజు ఉదయం సాయంకాలం పడుకునేటప్పుడు అత్తకు పాలు కలిపి ఇస్తుంది, పాల్లో ఈ మందు కలుపుతుంది, పౌడరు కలిపి గ్లాసుడు పాలు ఇస్తుంటే ఏమండి ఆ అత్తకి ఏమైంది? మా కోడలికి నా మీద ఎంత ప్రేమ, పాలు కలిపి ఇస్తుంది, పౌడర్లు అనేసి చక్కగా ఆరగిస్తుంది, చక్కగా తాగుతుంది పాలు. ఆ తర్వాత ఏం చేసింది? ఇరుగోలు పొరుగోలు ఎవరో వచ్చి అడుగుతుంటే ఇలాంటి అమ్మ అంటుందట, అమ్మ ఏంటమ్మా మీ అత్త అంత గయ్యాలి, భయంకరమైన వ్యక్తి, టార్చ్ పెడుతుంది, నేను ఎలాగల కాదు అనేసి అంత. ఒకరోజు ఏం చేసిందంటే బయటికి వెళ్ళి మాట్లాడుతుంటే అత్త కిటికీలు వెళ్ళి ఆలకిస్తుందంట. మా కోడలు ఎవరితో మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అంటే, అప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలన్నీ ఆలకించినప్పుడు కోడలు ఏమంటుంది, అలా ముందు మాయ చెప్పాడట, నువ్వేదైనా సరే నువ్వు నటన చేయాలి, మీ అత్త దగ్గర నువ్వు నటించాలి. మీ అత్త నీకు అనుకూలంగా మారాలంటే నువ్వు నటించాలి. నీ నటనకి ఆవిడ పూర్తిగా స్థిరంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు నటన చేయకపోతే మీ అత్త మారదు. కాబట్టి ఇప్పుడు ఆ బయట మాట్లాడుతున్నప్పుడు ఏమన్నది, మా అత్త లాంటి మంచి ఆవిడ లేదు, మా అత్త ముత్యము లాంటిదమ్మా, మా అత్త మీద ఒక మాట పడితే నేను వారలేను, నాకు చాలా బాధ అనిపిస్తుంది అనేసి ఇలా మాట్లాడుతుంటే బయట వాళ్ళతో ఈ అత్త ఆలకించిందట చెవి పెట్టి. అబ్బా, నా మీద మా కోడలకి ఎంత ప్రేమ పొరిలిపోయింది, రాత్రిపూట పాలు కల్పిస్తుంది, పగటిపూట ఎవరైనా మాట్లాడితే నా మీద కనీసం ఒక మాట పడినవ్వడం లేదు. ఎలాగైనా సరే నా కోడలు మారిపోయిందంటే అత్త మరి బులిసిపోయి తావంటి వెళ్ళిపోతున్నటువంటి బైకులు, కార్లు అన్నీ ఆపేస్తుందట. బిజినెస్ వాళ్ళు చేస్తుంటే మంచి చీరలు వచ్చాయట. ఆ చీరడు వస్తుంటే చీరలో రా అని పిలుస్తుందట అత్త. ఇప్పుడు ఎందుకు చీరలు అంటే, లేదమ్మా నీకు నేను మంచి చీర కొని పెట్టాలా, ఏదో తినుబండారాలు వెళ్తుంటే ఆడ ఆపేసి కొనుక్కుంటే పండుకుంటే అత్త ఎందుకంటే, లేదమ్మా నీకు నేను ఇవన్నీ కూడా నేను పెట్టకపోతే ఎవరు పెడతారు అని అలాగా మారిపోయి మనసు మారిపోయి అద్భుతంగా ఏమైందంటే పాపం 20 రోజులు అయిపోయిందట, మందు రోజు కలిసి పెడుతుందట. ఇలా మారిపోతూ ఉంటే దీనికి మనసులో ఒకటి తరిగిపోతుందట గుండె. మా అత్త ఎంత మంచిదాన్ని నేను అనవసరంగా 20 రోజులు అయిపోయింది మందు ఇచ్చి, ఇక నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ తాళం చెవులు కూడా, బీరువా తాళం చెవులు కూడా ఆ అమ్మాయికి ఇచ్చిందంట. అమ్మాయి ఇక నాకు ఇల్లు వాకలు నాకెందుకు, నేను టైం అయిపోతుంది, ముసలిదాన్ని అయిపోతాను, ఈ తాళం చెవులు కూడా నీ దగ్గరే ఉంచుకో అనేసరికి చెమట్లు ఎక్కిపోయి కోడలు పాపం ఏం చేయాలో అర్థం కావడం లేదు. అనవసరంగా మా అత్తకి పాలలో మందు కలిపి ఇచ్చాను, మరి 20 రోజులు అయిపోయిందని, ఇక మీ అత్త సాగుకు దగ్గర అయిపోతాను ఈ రోజులని మళ్ళీ తిరిగి మేనమామ దగ్గరికి ఎప్పుడు వెళ్తానా, నా భర్త ఇంటి దగ్గర నుండి ఎప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాడని ఎదురు చూస్తుందట. ఎందుకంటే 20 మంది ఏదైనా ఇస్తాడేమని. ఇప్పుడు నా అత్తకు సావకుండా 20 మంది ఏదైనా ఇస్తాడేటనిసట బయలుదేరి వెళ్ళిందట మేనమామ దగ్గరికి.
అలసిపోయి వెళ్తుంటే మేనమామ దగ్గర కాళ్ళ మీద పడిపోతే ఏమి వచ్చావు, ఏంటి నీ సంగతి ఏమి వచ్చావు అని అంటే ఆయన అంటున్నాడు, మా అత్తని ఎలాగైనా సరే బ్రతికించాలి మాయ, మా అత్త మారిపోయింది, మా అత్త మనసు మారిపోయింది, మా అత్త హృదయం మారిపోయింది, ఇక ఆ ఇల్లంతా నాకే అప్పగించింది, మా అత్తని బతికించుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని అడుగుతున్నాను. ఇంకేంటి నీ ముఖం బతికిస్తావు, ఇప్పటికే 20 రోజులు అయిపోయింది, మరి ఒక 10 రోజుల్లో మీ అత్త దగ్గర పోటు అయిపోయింది, స్లో పోజన్ వల్ల ఇక అయిపోద్ది, ఇక నేనేం చేయాలి చెప్పాను అంటున్నాడు. అప్పుడు నెత్తి నోరు కొట్టి మామ కాలు మీద పడిపోయి ఏడుతుందట, మామ నీకే ఆ మందులు తెలుసు, మా అత్తను బ్రతికించుకోవడానికి ఇంకేదైనా మందు ఉందని అంతుంటే ఆయన అన్నాడట, అమ్మా నేను నా దగ్గరికి నువ్వు సడన్గా వచ్చావు, కానీ నీకు నేను ఒక మందు అని చెప్తే మీ అత్తని ఎలాగైనా సరే నువ్వు చంపేస్తావు కోపం మీద, కాబట్టి నేను ఇచ్చింది అదేమి వాజనేం కాదు, మీ అత్త ముడుకు నొప్పులు తగ్గాలని, వాత నొప్పులు తగ్గాలని, ఒళ్ళు పొట్టులు తగ్గాలని ఆ పౌడరు కలిసి ఇవ్వబట్టే మీ అత్తకు ఆ పొట్టులోకి చక్కగా నిద్రపడుతుంది, నీ మీద ప్రేమ పొరిలిపోతుంది, కనుక ఏమైంది ఇప్పుడు చక్కగా వెళ్ళి సంతోషంగా హ్యాపీగా ఇంట్లో జీవించండి అని చెప్పాడట. అప్పుడు ఆమె దేవుడా బతికను అనుకొని ఇంటికి వచ్చి సరదాగా సంతోషంగా ఆనందంగా అత్తున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుందాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మన జీవితాల్లో మనం అనుకుంటాం కొన్నిసార్లు శత్రువుల్ని ఎలా జయించాలి, శత్రువుల మీద మనం ఎలా పగ తీర్చుకోవాలి, శత్రువు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనలో మనకు శత్రువులు అంటారు, మనలో మనకు చాలామంది అనేక విధాలుగా అత్త మీద కోడలకు పడదు, తోటికోడల మీదకి తోటికోడలకు పడదు, అన్నదమ్ముల మీద అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లుకు పడదు, సంఘం మీద సేవకుడి మీద సంఘాలకు ఎన్నో దగ్గరలు చూసాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించేలాగా ఆయన ప్రేమ చూపించే దేవుడు. జీవితంలో ఎదురయ్యే 4 పరీక్షలు ఏంటట? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 89 వచనం, 11వ అధ్యాయం 8-9 వచనాలు, 11వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందుకోవు ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది తెలియక బయలుదేరాడు. చూసారా, ఇక్కడ మనమైతే అయ్యగారు నేను బయలుదేరిపోయి ఉన్నావు, నువ్వు వచ్చేసరికి లేట్ అయితే మేమేం చేయాలి, మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, ఆ తావేదో మాకు చెప్పి, ఆ రూట్ ఏదో మాకు చెప్పి, ఆ మ్యాప్ ఏదో మాకు చెప్పి మేము వెళ్ళిపోతామని గాబర పెట్టొచ్చేమో కానీ, తొందరపడొచ్చేమో కానీ, ఇక్కడ అబ్రహాం విషయంలో అబ్రహాం ఇంటి దగ్గర తల్లిదండ్రులతో కూడా ఏం చేసాడంటే మాట్లాడలేదు. ఎంతవరకు మాతో ఉండి నువ్వు ఎందుకురా మాతో చెప్పకుండా, ఎక్కడికి వెళ్తావో చెప్పకుండా, ఏ ప్రాంతానికి వెళ్తావో చెప్పకుండా, నువ్వు ఏది చేస్తావో ఏ పని చేస్తావో చెప్పకుండా ఎందుకురా నీకు ఈ తొందర? తల్లిదండ్రులు కూడా అడుగుతుంటే చేసే మరి తల్లిదండ్రులకు చెప్పడం లేదు. దేవుడు అతనికి చెప్తే కదా చెప్పడానికి. అబ్రహాముకు దేవుడు ఏది చేయాలో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. ఇంటి దగ్గర నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నువ్వు ఇంటి దగ్గర నుండి బయలుదేరు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాట చెప్పగానే అబ్రహాం ఏం చేశాడు? బయలుదేరిపోతున్నాడు. ఇంటి దగ్గర అమ్మ నాన్నలకు చెప్పలేదు, తల్లిదండ్రులకి ఏం చెప్పలేదు. ఏమండి, పిలిచినప్పుడు జీవితాన్ని తల్లిదండ్రులకు అడిగినప్పుడు కూడా ఎక్కడికి వెళ్తారా నాయన అన్నప్పుడు కూడా ఆ రోజుల్లో మరి ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఏమండి, ఎక్కడికి వెళ్తావు, ఏ ప్రాంతానికి వెళ్తావు, ఎలాగెళ్తావు, రోజులు చూస్తే బాగులేవు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేసి అడుగుతుంటే ఈ అబ్రహాం ఏం చేసాడండి? చదవండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళిపో, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదును. అబ్బా, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడుదురు, నిన్ను శపించిన వారు శపించబడుదురు.
చూసారు, అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అయ్యా నేను నిన్ను చూపించిపో దేశానికి వెళ్ళిపో అనగానే ఈ తల్లిదండ్రులకి చెప్పలేదు, ఇంటి దగ్గర ఆ ఇంటోళ్ళకి చెప్పలేదు, అన్నదమ్ములకు చెప్పలేదు, అక్క చెల్లెలకు చెప్పలేదు. ఈయన బయలుదేరిపోతున్నాడు. దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి అబ్రహాం బయలుదేరాడు. అందుకుంటే అక్కడ మాట చెప్పాడు 11వ అధ్యాయంలో 8-9 వచనాల్లో చెప్తున్నాడు కదా, యెహోవా అక్కడ నుండి అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందునై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళి మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళును. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అదంతా అరణ్య ప్రదేశము, అదంతా భయంకరమైన పరిస్థితి. అక్కడ పోలీస్ స్టేషన్లో లేవు, అక్కడ న్యాయస్థానాలు లేవు, అక్కడ హైకోర్టులు లేవు, సుప్రీంకోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, అక్కడ గ్రామ పెద్దలు లేరు, నాయకులు లేరు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్తాడు, ఎలాగ వెళ్తాడు, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రాహాముకి దేవుడు మాట ఇచ్చాడు, వస్తావా రావా, నా పని కొరకు వస్తావా రావా, నా పని కొరకు వస్తావా రావా, బయలుదేరు అనగానే విశ్వాసమును బట్టి విశ్వాసంలో పరీక్షలు వచ్చాయి కండి. ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చినప్పుడు కేరీత వాగు దగ్గర ఏలియాకి ఏ విధంగా అయితే భోజనం దేవుడు సిద్ధపరిచాడో, ఆ ఇశ్రాయేలు దేశంలో భయంకరమైనటువంటి కరువు, అలాంటి కరువు కలిగినటువంటి ప్రదేశంలో అంత కరువు అనుభవిస్తున్న దినాల్లో దేవుడు ఏం చెప్పాడు, నువ్వు బయలుదేరి కేరీత వాగు దగ్గరికి వెళ్ళిపో. ఊళ్ళో అంటే భోజనాలు దొరకపోతే అరణ్యంలో ఊడికైనా ఆహారం దొరుకుతుందండి. ఊర్లోనే ఆహారం దొరకపోతే కేరేత వాగు దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఏలియాని. ఇలాంటి పరీక్షలు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. మన కుటుంబంలో మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, మన అవసరతలు, మన కష్టాలు, మన శ్రమలు, మన బాధలు మనల్ని ఈదులోని పెట్టి ఏ రంగం వేసినటువంటి పరిస్థితికి ఎదురవుతూ ఉంటాయి. అబ్రాహాము కూడా అదే పరిస్థితి వచ్చింది. నువ్వు నీ ఇంటి నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నువ్వు బయలుదేరి వెళ్తామన్నప్పుడు ఈయన అనుకుంటున్నాడు, నిజంగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుందో, అక్కడ మా వారు కాదు, మా ముఖాలు తెలియదు, మాకు స్వరూపం తెలియదు, మాకు బట్టలు లేవు, మాకు భోజనానికి సిద్ధపరిచిన వస్తువులు లేవు, ఎలాగెళ్ళాలి, ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఆయనకి తల పట్టుకొని ఉన్నప్పుడు కూడా దేవుడు చెప్తున్న మాట ఆయన విన్నాడు. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళాడు కాబట్టి, మరి ఎక్కడికి వెళ్ళవలన అది ఎరుకకు బయలుదేరాడు కాబట్టి విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవశులయ్యిరి. కాబట్టి వారు పరదేశములకు వెళ్ళారు. ఇక్కడ ఒక వ్యక్తి ఒక షాపులో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడంట. బోరును వర్షం పడుతుంది, కొండపాత వర్షం. అలాంటి వర్షం పడుతున్నప్పుడు బోరును వర్షం పడుతుందే ఈ షాపులో ఉన్నటువంటి హెల్పర్స్ అందరూ కూడా ఒక దగ్గర మీటింగ్ వేసుకొని సభలు వేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ షాపులో ఉన్నటువంటి ఈ అబ్బాయి మాత్రం ఆ గేట్ వైపు చూస్తున్నాడట. అలాగా నా యజమానుడికి మంచి బేరం అవ్వలేదు, వర్షం పడుతుంది, ఎంత లాస్ అవుతుంది, ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, మరి నాకు జీతం ఇవ్వాలి, ఏంటి పరిస్థితి అని గేట్ వైపు చూస్తుంటే ఒక మంచి కారు, బెంచ్ కారు వచ్చి ఆగిందట. ఆ బెంచ్ కారులో ఒక మేడం గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక బెంచ్ కారు వచ్చి ఆగితే ఒక మేడం గారు కొండపాత వర్షం పడుతుంటే దిగడానికి డోర్ తీయడానికి ఇష్టపడడం లేదట. అలాగొచ్చి గేట్ దగ్గర ఆగితే వీళ్ళందరూ ఇక్కడ సభలు వేసుకుంటారు, కానీ ఈ హెల్పర్స్ అన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ. కానీ ఆ అబ్బాయి మాత్రం గేట్ వైపు చూసి అక్కడ ఉన్నటువంటి గొడుగు పట్టుకొని ఇలా ఎత్తిపెట్టి స్విచ్ నొక్కి ఎత్తిపెట్టి ఆ మేడం దగ్గరికి వెళ్ళాడట. మేడం గారు వెల్కమ్, మేడం గారు వెల్కమ్, రండి రండి అంటే ఆమె అంటుందట, నేను రావడానికి వీల్లేదు కానీ నేను రాలేను, కానీ నాకు ఈ సామాన్లన్నీ కావాలని సీట్ రాసి ఆ సీట్ ఇచ్చిందట. ఆ కారులో కూర్చుందంట. కారులో కూర్చుంటే అబ్బాయి నమ్మకంగా వెళ్ళి ఏది కావాలో ఏ సామాను కావాలంటే అదే, మన సామాన్లా కాదు. ప్రియాకారం ఉందంటే చక్రకారం కాదు. ఏమండి,
మనకి సర్ఫెక్స్ ఎక్సెల్ ఉన్నదంటే ఛాలెంజబుల్ కాదు. ఏ కావాలంటే అవి తీసుకుని అలాగా ఆ సీటు ప్రకారం సామాన్లన్నీ కట్టించి ఆ బిల్లు ఎంత అయిందని పట్టుకెళ్ళి ఆ కారు డిక్కీ ఓపెన్ చేసి గొడుగుతోనే మళ్ళీ గొడుగేసుకొని సామాన్లన్నీ ఒక్కటి తప్పకుండా కట్టించి ఆ కారు డిక్కీ ఎత్తమని చెప్పి ఆ డిక్కీలో వేసి ఆ బిల్లు తెచ్చి చక్కగా వానర్కి ఇచ్చి కట్టేసి అకౌంటిస్ట్కి ఆ బిల్లు కాగితం పట్టుకెళ్ళి మేడం గారి చేతిలో పెట్టాడంట. పెట్టేసరికి మేడం గారు చాలా సంతోషించారు. ఆ బిల్లు కాగితము ఏమండి ఆ సామాన్లు ఇంటికెళ్ళి వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి వర్షం తగ్గింది, సామాన్లన్నీ చక్కగా చూసుకుంది. ఏ ఒక్క సామాను మిస్ అవ్వకుండా, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ ఏదేది రాసిందో అదే సరుకు. హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ అబ్బాయిని చాలా ఏమండి చాలా మంచిగా ఎలాగైనా సరే ఇలాంటి వ్యక్తుల్ని మనం గుర్తించాలని మనసులో పెట్టుకుందంట. అలాంటి వ్యక్తిని మనం ఎలాగైనా సరే నమ్మకమైన వారికి మెండైన దీవెనలో కలుగునని ఉంది. అప్పుడు ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక షాపుకి ఏర్పాటు చేసి తన ఇంటి దగ్గర ఒక షాపు పెద్ద పట్టణంలో మధ్యలో ఉంది. ఒక షాప్ పెట్టి ఒక 10 లక్షల రూపాయల సామాన్లు కావాలని మళ్ళీ ఆ ఓనర్కి ఆ యొక్క అకౌంటిస్ట్కి లెటర్ రాసి పంపించిందట. మీ యొక్క షాపులో నుండి నాకు 10 లక్షల రూపాయలు సామాన్లు కావాలి. ఏ వ్యక్తి అయితే నా దగ్గరికి వచ్చాడో బ్యాగ్ పట్టుకొని గొడిగేసుకొని ఆ అబ్బాయికి ఇచ్చి నా దగ్గరికి పంపించండి, ఆ అబ్బాయికి ఇచ్చి పంపించండి. అప్పుడు ఈ వానర్ అనుకున్నాడట, అబ్బా ఏంటి అసలు నా వ్యాపారం ఏంటి, నా పరిస్థితి ఏంటి, 10 లక్షల ఒక ఆఫరు ఇక్కడ సామాన్లు ఎక్కడి నుండి తెప్పించాలి, అర్జెంటుగా తెప్పించి ఆ మేడం గారు ఏ సామాన్లు అడిగారు అన్ని సామాన్లు ఫుల్ఫిల్గా ప్యాకింగ్ చేసి ఈ అబ్బాయికి ఒక ట్యాక్సీ కారు పెట్టి ఆ కారులో ఈ అబ్బాయిని తీసుకెళ్ళి అప్పగించి రావడానికి వెళ్తూ ఉంటే అప్పుడు అబ్బాయి అడ్రస్ కనుక్కొని ఆ అడ్రస్ ప్రకారం మేడం గారి ఇంటికి వెళ్ళి అక్కడ సామాన్లన్నీ దింపి అవన్నీ చూపించి లెక్క చెప్పి అన్నీ ఒక దానికోటి తీసి ఆయన్ని చూపించి వస్తున్నప్పుడు ఒక మాట అంది మేడం గారు, బాబు బాబు ఏం పేరండి? అబ్బాయి పేరు బాబు అండి కోటేశ్వరరావు. మరి నీవు ఆ షాపులో పని చేయవలసిన పని నీకు లేదు. ఎందుకంటే నేను కొత్తగా ఒక షాప్ ఏర్పాటు చేస్తున్నాను. అంతవరకు నువ్వు అక్కడ హెల్పర్గా ఉన్నావు. కానీ ఈరోజు నా షాపుకు నువ్వు అకౌంటిస్ట్గా రావాలి. దేవునికి స్తోత్రం. నీ దగ్గర 10 మంది పని చేయాలి. నా షాపుకు నువ్వు హెల్పర్గా రావద్దు. నువ్వు ఎంతకాలం నుండి ఆ షాపులో పని చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎంతకాలం పని చేసినా నీ జీతం పెరగలేదు, నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదు. కానీ ఈరోజు నా దగ్గరికి నువ్వు నమ్మకంగా కనిపించావు కాబట్టి ఎంతమందిని చూస్తాను, కానీ నీలాంటి నమ్మకస్తులు ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు నువ్వు హెల్పర్వు కాదు, అకౌంటిస్ట్వి. అప్పుడు ఆయన అన్నాడట, మేడం గారు మరి నన్ను నమ్ముకున్నటువంటి ఆ మేనేజర్ ఇబ్బంది పడతాడు కదా, మరి నేను ఆయనకు మాట చెప్పాలి కదా. ఆయనకు ఒక విషయం చెప్పి నేను రాగలను, కానీ ఆయన పంపకుండా ఆయన చేయకుండా నేను రాలేను మేడం గారు అని అంటే, సరే నువ్వు వెళ్ళి చెప్పి అక్కడి నుండి రేపటి నుంచి నా దగ్గరికి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాను. అప్పుడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, పలాని మేడం గారు నన్ను ఆ షాప్కి వచ్చేయమంటారు, అక్కడ ఒక షాప్ పెట్టారు, ఆవిడ ప్రతి నెలకి 30-10 లక్షలు సరుకు పట్టుకెళ్తారు అనేసరికి ఓనర్ చాలా సంతోషించాడు. బలా మంచి నమ్మకమైన వాడు కనుక నీకు ఆ దేవుడే నిన్ను చూసి నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ యొక్క ఓర్పుని చూసి, నీ యొక్క నమ్మకత్వాన్ని చూసి ఆ అమ్మ నిన్ను అకౌంటిస్ట్గా అక్కడ పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పింది, ఎలాగైనా సరే అబ్బాయిని మా షాప్లోనికి మీరు పంపించాలన్నప్పుడు నేను కూడా
సరే అనేసి ఒప్పుకున్నాను కాబట్టి వెళ్ళిన ఆయన ఇప్పటికే కొంతకాలము అకౌంటిస్ట్గా పనిచేసిన తర్వాత ఆ తర్వాత ఆ మేడం అన్నది, ఈ షాప్కి నువ్వు మేనేజర్ నువ్వు అన్న. దేవునికి స్తోత్రం. ఈ షాప్కి అంతటికి నువ్వే మేనేజర్వే, నాకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఆస్తి, ఈ కారు, ఈ బంగ్లా, ఈ షాపు, వీటన్నిటికీ నువ్వే. దేవునికి స్తోత్రం. ఎందుకు కారణం చేతండి అలాగైంది? ఎందుకు కారణం చేత అలాగైంది? వర్షం వచ్చినప్పుడు వీళ్ళందరూ ముసలమ్మచ్చులు కప్పుకుంటారు, చెప్పుకుంటారు, కాలక్షేపం చేసుకుంటారు. వానరు బిజినెస్ చూడలేదు, పోతే ఆడిపోతాడు కదా, మాకు జీతాలు వస్తాయి, ఈరోజు కూలి వస్తుందని చూసుకున్నారు. కానీ కష్టపడడానికి ఇష్టపడలేదు. అబ్బాయి కష్టపడ్డాడు, వర్షంలో తడిసినా పర్వాలేదు. ఏమండి, కస్టమర్స్ని ప్రేమించాడు, కస్టమర్స్ని ఆహ్వానించాడు, కస్టమర్స్కి ఏది కావాలో అది తెచ్చిపెట్టాడు. కాబట్టి ఆ మేడము అతన్ని ఆకర్షించింది. నమ్మకముగా ఉండాలి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో జీవించాలి. అబ్రాహాము నమ్మకంగా ఉన్నాడు, ఆ పిల్లోడు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఒక హెల్పర్ పోస్ట్ నుంచి సామాన్లు అందించుకొని ప్యాక్ చేసి భుజం మీద వేసుకొని మోసుకొని వెళ్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఆ కంపెనీకి, ఆమె షాపుకి ఒక మేనేజర్గా చేశాడు. దేవునికి స్తోత్రం. మనలో కూడా అనుకుంటాం, మనము అంత పైకి వెళ్ళగలమా, అంత స్థాయికి ఎదగలమా, అంత ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళగలమా? నీలాగా 4 అనుకుంటే వాళ్ళు రైట్ సోదరులు విమానం తయారు చేయలేరు. ఏమండి? కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో నమ్మకత్వం కావాలి. నా ఇల్లంతటిలో మోసే గురించి ఏం చెప్పాడు? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రాహాము జీవితంలో ఎదురయ్యే పరీక్షలు వచ్చాయి. ఈ పరీక్షల్లో అబ్రాహాము నిలవగలిగాడు, దేవుని కొరకు వెళ్ళగలిగాడు, ఏమండి, దేవుని కొరకు జీవించగలిగాడు. కాబట్టి అబ్రాహామును దేవుడు అత్యధికంగా దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17 అబ్రాహాము శోధించబడి, స్వాదం లేని ఎవరు ఉంటారండి? క్రైస్తవ బిడ్డలకు అందరికీ స్వాదంలే. పంట పెట్టం పోయింది, పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు, ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, వీధిలో సమస్యలు, ఇరుగు పొరుగుల దగ్గర సమస్యలు, కాలు పీకులు, నడుము సలుపు, తుంటు సలుపు, తలనొప్పి. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? పుట్టుమచ్చ లేని మానవుడు ఎవడున్నాడు? పాపం లేని మానవుడు ఎవడున్నాడు? కష్టాలు లేని వారు ఎవరున్నారు? చెప్పండి. గుండె మీద చేసుకుని నాకు ఏ కష్టము లేదండి, నేను హ్యాపీగా ఉన్నానండి, నాకు రాత్రి పడుకున్నప్పుడు చక్కగా నిద్ర పడుతుందండి, గొరక పెట్టేస్తానండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? పడక మీదకి వెళ్ళే భయమే, బస్సు ఎక్కినే భయమే, కారు ఎక్కినే భయమే, బైక్ ఎక్కినే భయమే. ఎక్కడ ఏం జరుగుతుందని భయంతో జీవిస్తాం. తెల్లవారితే భయం, అమ్మో ఈరోజు ఏం జరుగుతుంది నా జీవితంలో. ఈరోజు నేను స్కూల్కి వెళ్తే మాస్టర్కి వెళ్ళి వర్క్ చేయలేదని నా బీప్ మీద దరువులేస్తారేటని అది ఒక భయం. ఈరోజు నేను అనుకున్న వర్క్ చేయకపోతే ఎవరు ఏమంటారు, అదొక భయం. ఈరోజు నా ఇంట్లో పప్పు దినుసులు లేవు, గింజలు లేవు, ఏమీ లేవు. ఆటో సర్వీస్కి వెళ్ళి ₹1, ₹2 తేకపోతే, ఒక 400 తేకపోతే ఇంటికి, నా కుటుంబం, నా జీవితం ఏటవుద్ది అనేది ఒక భయం. నేను బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు బయటికి, అయ్యా ఏ ఒక్కరి దగ్గర ఒక ₹100 రాకపోతే నేను ఎలా జీవిస్తానని నాకు అదొక భయం. ఎవరికి భయాలు వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి ఈడేమంటున్నాడు? అబ్రాహాము శోధింపబడి విశ్వాసంని బట్టి ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకెళ్ళాడు. శోధింపబడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు లేక ఎన్నో సంవత్సరాల తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, ఒకవేళ కానీ ఎలియాజరు కుమారుడైనా వారసత్వం నాకు వారసుడైపోతాడేటో ఈ ఆస్తికి, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ, నేను ఎందుకు ఈ కష్టపడి ఇదంతా సంపాదించాలని బాధపడ్డాడు. దేవుడికి అడుగుతూ ఉన్నాడు, ఎందుకయ్యా ఎంత చేస్తే అలా, నువ్వు ఎంత చేస్తే అలా, ఈ ఆస్తికి ఆడే వారసుడైపోతాడు, నాకు ఒక కొడుకుని ఇవ్వలేదు అనేసి బాధపడ్డాడు. తర్వాత ఇస్సాకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు ఏమన్నాడు? బలిచ్చిమన్నాడు.
ఇస్సాకు కొరకు నేను బలి కోరినవాడు కాదు కానీ అబ్రాము పరీక్ష చేశాడు. అబ్రాము కొరకు పరీక్ష చేసినప్పుడు విశ్వాసులకు తండ్రి నీ పరిశుద్ధత కూడా పరీక్ష పరిశుద్ధత కూడా కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో అబ్రాము విశ్వాసముతో మరి ఎదురుతూ నిలబడ్డాడు. దేవుని సన్నిధిలో క్రియేటర్ అయిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నిన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఎవరినైనా సరే విడిచిపెడతాడా? బలి ఇవ్వమన్నాడు కానీ నువ్వు బలిని కోరువాడు నేను కాను, సమాధానమే కోరుతున్నాను కానీ నేను బలివి కోరువాడును కానని చెప్తూ అన్నాడు. అడిగాడు యేసయ్య, కానీ అడిగినప్పుడు అబ్రాహాం వెనక్కి తీయలేదు. చూసారా, సొంత ప్రజల్ని వదిలి, సొంత గ్రామాలను వదిలి, సొంతాన్ని వదిలి, పంతాన్ని వదిలి, సమస్తాన్ని వదిలి, పెంటతో సమానంగా ఎంచుకొని దేవుడి దగ్గర పంపించిన దేశానికి వెళ్ళాడు అబ్రాహాము. వెళ్ళిన తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనుకునేసరికి 100 సంవత్సరాల వయసు అయినా పిల్లలు పుట్టారు. ఒక బాబు పుట్టాడు. ఆ ఒక్కను కొడుకుని తెచ్చి 14 సంవత్సరాల వయసులో ఉన్న కొడుకుని తెచ్చి బలిచ్చిమ్మంటున్నాడు. అది ఒక పరీక్ష. ఇక్కడ ఒక పరీక్ష నెగ్గాడు. రానేసరికి 10th అయిపోయింది. అనేసరికి ఇంటర్కి వెళ్ళాడు. ఇంటర్లో పరీక్ష వచ్చింది. ఇంటర్ అయ్యేసరికి మళ్ళీ పరీక్షలు, డిగ్రీకి వెళ్ళాల. ఇలా పరీక్షలు వెంబడి పరీక్షలు అబ్రాహాముకి ఎదురవుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయినా సరే దేవుని కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ అన్నాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ అన్నాడు అబ్రాహాము. ఏ పునాదులు గల పట్టణం కండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక. ఆ పునాదులు గల పట్టణము కొరకు 10వ వచనము 11:10. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఈ రోజుల్లో 40 సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టరని చెప్తున్నారు. 30 సంవత్సరాలు అయితే పిల్లలు కలగరని చెప్తున్నారు డాక్టర్లు. కానీ దేవుని దృష్టిలో అబ్రాహాము విశ్వాసంతో ఉన్నాడండి. పరీక్షలు వెంబడి పరీక్షలు వస్తూ ఉన్నాయి. ఏ పరీక్ష అయినా సరే రాసి పాస్ అవ్వాలని, చూసి పాస్ అవ్వాలని కాదు, రాసి పాస్ అవ్వాలని విశ్వాసంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రాసి పాస్ అవుతున్నాడు, చూసి పాస్ అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2:22 యోసేపుకు ఒక పరీక్ష వచ్చింది, అత్తకు ఒక పరీక్ష వచ్చింది, కోడలకు ఒక పరీక్ష వచ్చింది. ఈరోజు నీకు ఒక పరీక్ష, నాకు ఒక పరీక్ష. మన జీవితంలో ఏ పరీక్షలతో మనము 2 తిమోతి 2:22 నీవు యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని ఏంటండి విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమ్మా, వెంటాడు. ఏం చేస్తున్నాడు యోసేపుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అయ్యగారు భరించలేకపోతున్నామండి. మరి దేవుడి దగ్గరికి రాలేమండి, ఏమనుకోవద్దు. ఒక అమ్మకట్ట దేవుని మందిరానికి స్థలం ఎత్తే కూతురు చచ్చిపోయిందట. ఆ అమ్మను అందరూ అన్నారట, అమ్మ నువ్వు దేవుని మందిరానికి స్థలం ఇచ్చావు కాబట్టి నీ కూతురు చచ్చిపోయింది అన్నారు. ఆమె నిలబడి సాక్ష్యం చెప్తాను, నా కూతురు చచ్చిపోయినా పర్వాలేదు, నా కూతురు నా దేవుడి దగ్గర ఉంది, ఒకానొక రోజు మళ్ళీ నా కూతురు నేను చూస్తానని నాకు నిరీక్షణ ఉంది. ఈ లోకంలో నా కూతురు చనిపోవచ్చు కానీ పరలోకంలో దేవుని దగ్గర హాయిగా ఉంది. విశ్వాసం. దేవుని మందిరానికి స్థలం ఇచ్చారట, కూతురు చచ్చిపోయింది, శ్రమలు వచ్చాయట, వెలివేశారట. అయిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆయన చెప్పడానికి సమయం లేదు కనుక మళ్ళీ దేవుని చేత మధ్య మరొక సమయంలో చెప్పుకుందాం. అయితే 2వ తిమోతేయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు 2:22 ఆ మాట చదవండి. నీవు యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును,
ప్రేమను, సమాధానమును అవి వెంటాడాలి. యు ఫాలో. ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ వెండి ఉంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ బట్టలు ఉన్నాయి, ఎక్కడ భాగ్యాలు ఉన్నాయి, గహది మా 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 దైవజనుడు వద్దన్నాడు కానీ నాకు ఇచ్చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ బంగారం ఉంటే అక్కడ పరిగెడతారు, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ పరిగెడతారు, ఎక్కడ తేటుకుందో అక్కడ పరిగెడతారు. కానీ అలాగ పరిగెట్టడం కాదట. కానీ ఎలాగ పరిగెట్టాలా? నువ్వు ప్రేమలోను ఎలా పరిగెట్టాలి? తిమోతితో దేవుడు చెప్తున్నాడు. యోసేపుకి అన్నదే ఆవిడ, ఇదిగో నా దగ్గరికి వచ్చి నాతో నువ్వు పాపం చేయి అన్నప్పుడు యోసేపు డజ్ నాట్ లైక్ ఇట్. ఆయన ఒప్పుకోలేదు. ప్రియులరా, దేవుని సన్నిధిలో చివరిగా నేను ఒక మాట చెప్పు. 1 సమూయేలు గ్రంథము 26:8-9 1 సమూయేలు గ్రంథము. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున మేనల్లుడు చెప్తున్నాడు. అబీషై దావీదు మేనల్లుడు అయినటువంటి అబీషై వచ్చి చెప్తున్నాడు, ఈ దినమున శత్రువులు నీ శత్రువు అయినటువంటి సౌలు నీ చేతికి అప్పగించాడయ్యా, ఇంకెందుకు వెనక సైరు చూస్తావు? ఎస్ఐ దొరికినప్పుడు ఎస్ఐ వదలుకో, అప్పుడే వేసి ఇవ్వాల్సిందే. ఎంతవరకు ఉంచేవా? నీ పగ తీర్చుకోవయ్యా. ఎంతకాలం నిన్ను అంటాడాడు. కొండల్లోకి వచ్చాడు, సందుల్లోకి వచ్చాడు, మండల్లోనికి వచ్చాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ కంటికి నిద్రాహారం లేకుండా పాడు చేశాడు. ఇప్పుడు దొరికాడు ఏసై. మేనల్డ్ వచ్చి చెప్తాన్నాడు. అభిషై వచ్చి చెప్తూ అన్నాడు. దొరికినప్పుడే శత్రువు దొరికాడు కాబట్టి ఏసై. మేనల్డ్ వచ్చి చెప్తుంటే దావీదు అంటున్నాడు, నాయనా ఏమన్నాడండి? ఏంటండి? దావీదు అంటున్నాడు, నువ్వు అతను చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వాడు చంపి నిర్దోషి. చంపినట్లయితే మేనలుడా, నువ్వు అంటున్నా కానీ నీ మనసులో చాలా కోపం ఉంది, కానీ నా మామకి ఇలా చేశారు అని నీ మనసులో బాధ ఉంది. కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు అభిషేకించబడిన వాడిని చంపకూడదు. దొరికితే శత్రువు దొరకొచ్చు, కానీ నువ్వేం చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెప్తున్నాడు? దావీదు మేనలుడు అభిషేక్ వచ్చి, నీ శత్రువు నీకు దొరికినప్పుడు అని కొడితే, నీ శత్రువు నువ్వు కొట్టొచ్చు, తిట్టొచ్చు, చంపొచ్చు అని చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఓర్చుకొని వాడు. ఏమండి? పైకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఓర్చుకొని వాడు పైకి వస్తాడు. ఏమండి? ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు, దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం పొందుతాడు. ఓర్చుకున్నవాడు. అత్తని కోడలు ఓర్చుకో, కోడలను అత్త ఓర్చుకో. అభిషై సమస్య వచ్చి దావీదు
దేవుడికి మహిమకరంగా ఉండాలి, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, దేవుడి చేత దీవించబడాలి. ఇటు మాటలు ప్రభు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక పల్లి ఒక చరణం మన రత్నబాబు గారు వచ్చి పాడుతారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షను భరింప సహించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షను భరింప సహించరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరుసునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలనా. నీ తల్లి అయిన నిన్ను మరుసునే, ఆ ప్రేమమూర్తి నిన్ను మరువజాలనా. సందేహమేలా సంశయమదియేలా, సందేహమేలా సంశయమదియేలా. ఆ ముండ్ల మకుటము నీకై ధరించునే, నీ పాప శిక్షణ క్రీస్తు భరించునే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించునే, నీ పాప శిక్షణ క్రీస్తు భరించునే. ప్రవహించు రక్తధార నీ కోసమే, కడుగోర హింసనుందే నీ కోసమే. ప్రవాసించు రక్తధార నీ కోసమే, కడుగోర హింసనుంది నీ కోసమే. సందేహమేలా సంశయమదియేలా, సందేహమేలా సంశయమదియేలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. అంతమందికి నిద్ర వస్తుంది, ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సమయం అయిపోయిందండి, కానీ మనము 2 మాటలు మాత్రమే చూసుకుందాం. ఎందుకంటే నేను మీకు ఎవరికి చెప్పలేదు, ఈరోజు దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాను. యాక్చువల్గా క్రిందటి వారము ఫాస్టర్స్ డే అందరికీ తెలిసిందే, కానీ ఫాస్టర్ గారు కూడా ముందు ఎవరికి చెప్పలేదు, కనీసం గ్రూప్లో కూడా పెట్టలేదు. కానీ నేనేమనుకున్నానంటే, మరి ఆ రోజైతే ఎలాగా చేయలేకపోయాం కనుక ఈరోజు అమ్మగారికి అయ్యగారికి చిన్న సన్మానం చేద్దామని అందరితో, ఎందుకంటే నేను గ్రూపులు పెడితే వాళ్ళకి తెలిసిపోద్దని చెప్పి నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను. నిన్న ఫోన్ చేసేసరికి అందరూ ఒప్పుకోవడం వల్ల చెప్పాను. కనుక అందుకే ఈరోజు ఫాస్టర్ గారికి సన్మానం చేస్తాం కాబట్టి ఫాస్టర్ గారికి ఎక్కువ వాక్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందు మనం ఇచ్చేసాం. అయితే ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో 2 మాటలు చూద్దాం. నేను ఒక 10 నిమిషాలు మాత్రమే నేను మీకు చెప్తాను. అయితే ప్రియులారా, ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చారు? నిజముగా అంటే ఈ లోకంలో మనుషులైతే మీరు మనుషుల దగ్గర అబద్ధం చెప్పేవారేమో, కానీ దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే నేను మీకు ఎప్పుడు చెప్పేదేంటి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. నిజంగా మనం ప్రార్థన చేసుకుంటే మనం ఒక జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకసారి వాక్యం చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 772 పేజీ. బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ చూడండి, అది చాలా మంచి మాట. అక్కడ హబక్కూకుకి దేవుడి దర్శనం అందు వచ్చిన మాట ఇది. ఆయన ఏమేమి చెప్తా ఉన్నాడంటే 3వ అధ్యాయం 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదనని చెప్తా ఉన్నాడండి. ఏమని చెప్తా ఉన్నాడండి? నాకు సమస్తం పోయింది, నా సాలలో పశువులు ఎటో వెళ్ళిపోయాయి, నా గొర్రెలో దొడ్లు ఎటు వెళ్ళిపోయాయి,
నా పొలంలో పంట పోయింది, అయినా సరే నేనేం చేస్తాను, యెహోవా యందు ఆనందిస్తానని చెప్తా ఉన్నాడు. అలాంటి భక్తి మనలో ఎవరికి ఉందండి? నిజంగా ఎవరికైనా ఉందా? ఇంట్లో చిన్న కష్టం వచ్చిందంటే సరే, మా ఇంట్లో మా తమ్ముడికి బాగోలేదు, లేకపోతే నా భార్యకు బాగోలేదు, నా భర్తకు బాగోలేదు, ఈరోజు దేవుని మందిరం ఎగ్గొట్టడమే. అది మనకు తెలిసిన భక్తి. కానీ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, ఏమి పోయినా, ఏమి లేకపోయినా, ఏమి నా దగ్గర నుంచి దూరం అయిపోయినా నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్తా ఉన్నాడండి. అటువంటి భక్తి మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు నేను దాని గురించే చెప్పాలనుకుంటున్నాను. దేవుని యందు భక్తి మనకు దూరం అయిపోవడానికి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలు అనేవి మనం క్లుప్తంగా 4 మాటలు త్వరగా నేను మీకు చెప్తాను. అందులోనే ఒక వ్యక్తి క్రైస్తవ జీవితం నుంచి దూరం అయిపోతున్నాడంటే కారణం ఏంటంటే, అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని యందు మనకి చేరాలనే మనసు లేకపోవటం. దేవునితో మనం కలిసి ఉండాలని మనసు లేనప్పుడు మనం ఆటోమేటిక్గా క్రైస్తవం నుంచి, దేవుని మందిరం నుంచి మనం దూరం అయిపోవటం మొదలు పెడతాం. సపోజ్ ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక ఫాస్టర్ గారు చెప్పిన ఉదాహరణ అనుకోండి. ఒక అమ్మాయి ఉంది, తనకు పెళ్ళి అయిపోయి తన అత్తవారింటికి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? తన తల్లితో ఎక్కువ మాట్లాడుతుందా, అత్తతో ఎక్కువ మాట్లాడుతుందా? ఒకవేళ దగ్గర ఉండేటప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన తల్లితోనే ఎక్కువగా మాట్లాడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింది, చిన్నప్పటి నుంచి నన్ను పెద్ద చేసింది, నన్ను ఎంతో గారాబంగా చూస్తూ ఉందని అత్త కంటే తల్లి దగ్గర ఎక్కువగా తను దగ్గరగా ఉంటుంది. ఎందుకు? ఆ ప్రేమ గుణం ఉంది కనుక. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మన అందరికీ క్రైస్తవం అనే జీవితంలో దేవుని మీద ప్రేమ ఉండేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని యందు నీకు విశ్వాసం ఉండేటప్పుడు నీవు దేవుని దగ్గరకు వెళ్తావు. ఒకరు రా మందిరానికి రా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు దేవుడు అంటే ఇష్టం కలిగి జీవిస్తున్నప్పుడు, అయ్యో ఈ దినం ఆదివారం కదా, నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి కదని నువ్వు పరిగెట్టడం మొదలు పెడతావు ప్రియులారా. అయితే ఈరోజు మనం ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి? దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. రెండోది మనం చూసుకుంటే, దేవునితో సంబంధం కలిగి ఉండటమే కాదు, సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో, చూడండి, ఇనుముతోనే పదును పెడతారనేసి సామెత ఉంది. సామెత కదా, అది నిజమే. మనము పరిశుద్ధులతో సహవాసం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నవారితోని. మనం త్రాగుబోతులతోని, వ్యభిచారులతోని సహవాసం చేసామనుకోండి, ఒకవేళ నువ్వు మంచివాడైనప్పటికీ నువ్వేమైపోతావు? నువ్వు ఆ తాగుబోతుతో సహవాసం చేస్తే తాగుబోతు అయిపోతావు. వ్యభిచారితో సహవాసం చేస్తే వ్యభిచారం అయిపోతావు. తిరుగుబోతుతో సహవాసం చేస్తే నువ్వు తిరుగుబోతు అయిపోతావు. కనుక మనం ఏం చేయాలంటే, పరిశుద్ధులతో, దేవుని మందిరంలో ఉన్నవారితో నువ్వు సహవాసం చేయటం నేర్చుకోవాలి. ఆ విధంగా ఎవరైతే సహవాసం చేయటం నేర్చుకుంటారో వారు దేవునితో సహవాసం చేయటం మొదలు పెడతారు ప్రియులారా. ఎందుకంటే ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు, ఆ తిరుగుబోతు దగ్గరికి వెళ్ళి నువ్వు సహవాసం చేస్తే ఆ తిరుగుబోతు మాటలు, వారు లోక సంబంధమైన మాటలు మాత్రమే నీకు చెప్తారు. కానీ దేవుని బిడ్డ నీకు కలిసాడు అనుకోండి, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, నీ కుటుంబం బాగుందా, అది నీకు సహవాసముతో దేవుని దగ్గరకు చేయటం మొదలు పెడుతుంది. ఎందుకంటే నీ యొక్క సంబంధాలను బట్టి, నీ యొక్క ఇబ్బందులను బట్టి ఒకరికొకరు పంచుకోవడం వల్ల ఏమవుతుందండి? ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటావు. కనుక నేను ఎవరితో ప్రార్థన చేసిన వ్యక్తిగత విషయాలు కాదు, కానీ ఎక్కువగా దేవుని కొరకే మాట్లాడటం మొదలు పెడతాను. ఎవరి గురించి అని అడగండి. ఎందుకంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉన్న వారమైతే దేవునితో మనము కనెక్షన్ పెట్టుకుంటాం. అప్పుడు వీరెవ్వరూ చెప్పటం కాదు, నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకుంటావు. ఇక ఫస్ట్ దీనికి ఏమన్నానండి? సంబంధం కలిగి ఉండాలి. సంబంధం కన్నా ముఖ్యమైనది సహవాసం. ఇంకా దేవుని నుంచి మనం దూరం అయిపోవడానికి ప్రధాన కారణం అనేది పాపం ప్రియులరా. పాపము ఏ మనుషులు అయితే ఉంటుందో వారు దేవునికి ఖచ్చితంగా దూరం అయిపోతారు. ఎందుకు నేను మీకు చెప్పింది నిజమో కాదో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనకు 2 పేర్లు కనిపిస్తాయి, దేవుడు చేసిన పేర్లు. ఎవరండి? ఆదాము, అవ్వ. ఆదాము, అవ్వ ఏం చేసేవారు? దేవుడు ఎప్పుడైతే ఏదైనా తోటలోకి వచ్చాడో పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళేవారు. అయ్యా దేవా, నా కుటుంబాన్ని చూడడానికి వచ్చావా, నాతో మాట్లాడడానికి వచ్చావా, నాతో జీవించడానికి వచ్చావా అని దేవునితో సంబంధం కలిగి అలా మాట్లాడుతూ వెళ్ళేవారు. కానీ వారిలోకి ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, వారిలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవుని ఆజ్ఞకి విధేయత కలిగి జీవించకుండా తినొద్దని పని తిన్నారని వాళ్ళు తెలుసుకున్నప్పుడు దేవుడు యథావిధిగా వచ్చినట్టే వాళ్ళ ఏదైనా తోటలోకి, అంటే వారి సహవాసంలోకి వచ్చాడు. అయ్యా ఆదాము ఎక్కడ ఉన్నావంటే దేవుని మాట విని ఆయన బయటికి రాలేక భయంతో ఉన్నాడు. ఉండి ఏం చేశాడండి? చెట్లు చాటున
దాక్కున్నాడు. అక్కడ ఆదామా ఎక్కడున్నావంటే, నేను చెట్లు చాటున దాక్కున్నానయ్యా అని అన్నాడు. ఎందుకు? పాపం ప్రవేశించింది ప్రియులారా. ఈరోజు నీ కుటుంబంలో పాపం అనేది ప్రవేశిస్తే అది ఏ పాపము? సెల్ ఫోన్ కూడా ఒక పాపమే, సీరియల్ కూడా ఒక పాపమే, సినిమాలు కూడా ఒక పాపమే అని రకరకాల పాపాలు నీలో ప్రవేశిస్తుండేటప్పుడు అప్పుడు నువ్వేమైపోతావో తెలుసా? దేవుని నుంచి, దేవుని ప్రార్థన నుంచి నువ్వు దూరం అయిపోవటం మొదలు పెడతావు. అప్పుడు నువ్వు దూరం అయిపోయిన నిన్ను నీకేం చేస్తుంది తెలుసా? ఆ పాపము నీకు ప్రార్థన చేయనివ్వదు. ఎందుకంటే పాపం నిన్ను ప్రార్థన దగ్గరికి రానివ్వదు. ఒకవేళ నువ్వు ఎంత విశ్వాసంతో, కష్టంతో, బాధతో, వేదంతో ఉండేటప్పుడు వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? నేను కూడా ప్రార్థన చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ వెళ్ళి మోకరించగానే నీ భర్త వస్తాడు, బయటికి రా అన్నం వడ్డించు, నీ భార్య వస్తుంది, రా అక్కడికి వెళ్దాం, ఇక్కడికి, రకరకాల ఆలోచనలు. ఎందుకంటే పాపము నీలో ఉంది కనుక నిన్ను ప్రార్థన చేయనివ్వదు ప్రియులారా. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, భక్తిహీనులు దేవుని సన్నిధిలో నిలబడలేరంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు. కీర్తనలు 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. భక్తిహీనులు దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఎందుకంటే అక్కడ ఏదైనా తోటలో వారు పాపం చేశారు కనుక ఏమైపోయారు? వాళ్ళు దేవుని దగ్గర నిలబడలేకపోయారు. ఆ అబ్రహాం ఎలాంటి వాడు అండి? దేవునితో సంభాషించేవాడు, ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు, దేవునితో అటువంటి ముఖాముఖిగా మాట్లాడిన అబ్రహామే దేవుని దగ్గర నిలబడలేకపోతే ప్రియులారా, మనము పుట్టుకతోనే పాపంలో పుట్టాం, పుట్టుకతోనే పాపం చేస్తూ జన్మించాం, పుట్టుకతోనే మనము పాపాన్ని ఇష్టపడి జీవిస్తూ ఉన్నాం. అటువంటిది మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలమా? చేయలేం. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది మూడోది ఏంటండి? పాపాన్ని విడిచిపెట్టాలి. మొట్టమొదటి దేవునితో సంబంధం కలగాలి, ఆ తర్వాత దేవునితో సహవాసం కలగాలి, మూడోదిగా పాపమును విడిచిపెట్టాలి. ఇక ఆఖరిగా ఇది చాలా ముఖ్యమైనది ప్రియులారా, మనందరము విందాం. ఏంటంటే దేవుని నుంచి దూరం అవడానికి కారణం ముఖ్యంగా జవాబు రాకపోవటం. ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, అయ్యా నా కుటుంబం బాగోవాలి. ఎంతోమంది ప్రార్థన చేస్తారు, అయ్యా నా కుమారుడు ఒక మంచి స్థితిలోకి రావాలి. అయ్యా ఇదిగో నేను ఇంత కాలం నుంచి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ నాకు కుటుంబంలో మేలు జరగట్లేదు, నా కుటుంబం మంచి జరగట్లేదు, నాకు ఎప్పుడు అన్యాయమే వస్తుంది, ఎప్పుడు అప్పులు పాలు అయిపోతున్నాను, ఎప్పుడు అప్పులు నా నెత్తి మీదకి వస్తూ ఉన్నాయని నువ్వు దిగులు పడుతూ ఉన్నావు ప్రియులారా. కానీ నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీవు ఎంతగా దేవుడు ఆలస్యం చేస్తాడో దానికంటే 100 రెట్లు దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతాడు. దేవుని స్తోత్రం. ఇది నేను చెప్పిన మాట కాదు, మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఎందుకంటే మనం అనుకుంటాం, నేను ఎంతకాలం ప్రార్థన చేశానయ్యా, ఎన్ని సంవత్సరాలు బట్టి నాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చమని దేవుడు ప్రార్థన చేస్తుంటే, ఏమి దేవుడు నా అప్పులు తీర్చడం కాదు కానీ, తీర్చలేకపోవడం కాదు కానీ, ఇంకా అప్పులు ఎక్కువ చేసేస్తున్నాడు. ఇదిగో నా పిల్లలు, నా కుటుంబం చెడిపోతుంది, వారిని మార్చు, బాగు చేయి, నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తుంటే వారు మాటం కాదు కానీ నా పిల్లలు ఇంకా బికారులై తిరుగుతూ ఉన్నారు, నా మాట వినట్లేదు, నా మీద తిరగబడతా ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, బైబిల్లో అబ్రహాము, శారా ఉన్నారు ప్రియులారా. వారికి ఎంతకాలం దేవుడు సంతానం ఇవ్వలేదు, వృద్ధాప్యం వచ్చినంత వరకు సంతానం లేదు. కానీ ఆ తర్వాత వారికి ఏం చేశాడండి? ఇస్సాకుని దేవుడు అనుగ్రహించి. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వులు పుట్టించేవాడు. అంటే ఆ యొక్క అబ్రహాము, శారాలకు దేవుడు ఆలస్యం చేసినప్పటికీ ఆ ఇంటిలో నుంచి నవ్వులు పుట్టించిన ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇంకా మనం చూసుకుంటే యాకోబు, రాహేలుకి దేవుడు ఆలస్యం చేశాడు, వెంటనే గర్భం ఇవ్వలే. ఆ గర్భం ఇవ్వకపోతే చేసిన తర్వాత ఆ యాకోబు, ఆ యొక్క రాహేలు కుటుంబంలో నుంచి ఎవరు వచ్చారండి? ఫలించడి కొమ్మ. యోసేపు అంటే ఫలించడి కొమ్మ, చిగురించే కొమ్మ అన్నటువంటి యోసేపుని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ మనం బైబిల్ ఆధారం కాదా? మనం చూసుకుంటే ఇస్సాకు, రెబ్కాలకి దేవుడు ఇంకా ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసినప్పటికీ వారికి గోత్రకర్త అయిన యాకోబుని దేవుడు ఇచ్చాడు. ఆ యాకోబే ఈ గోత్రికులను అందరినీ విభజించాడు ప్రియులారా భూమి మీద. దేవుని స్తోత్రం. ఇంకా మనం అనుకుంటున్నాం, ఈ బైబిల్ ఆధారంగా మనం చేసుకుంటే అనేకమైన జీవితాలు, అతలాకుతలమైనటువంటి జీవితాలు ఆలస్యం చేసిన తర్వాత అద్భుతాలు చేయటం మొదలుపెట్టారు. ఆలస్యం వచ్చిన తర్వాతే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావో, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో దాని వెనక, ఆలస్యం వెనక ఒక మర్మం ఉంది. అదేంటంటే నీ జీవితాన్ని దేవుడు ఒక దినమున కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. నిజంగా కట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఒకరు ఉన్నారు ప్రియులారా. ఎవరండి? మనం చూసుకుంటే ఎలిజబెత్, జకర్యాలకు కూడా కుమారులు లేరు. ఆ కుమారు లేక వాళ్ళు దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ వారిలో నుంచి ఎవరు వచ్చారు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు ఇచ్చాడు. ఇలా రకరకాలుగా చూసుకుంటే మనము ఇందాక చదువుకున్నాం కదా, హన్నా, ఎల్కానా, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేసరికి కుమారులు లేరని ఏడ్చిన తర్వాత దాను మొదలుకొని బెయేర్షెబా వరకు పరిపాలించే రాజును దేవుడు ఇచ్చాడు ప్రియులారా.
ఇంకా మన జీవితాల్లో మనం ఉండిపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో దేవుని జవాబు రావట్లేదని, మన జీవితంలో దేవుడు నేను ఎంతగా ప్రార్థన చేసినా ప్రార్థన వినట్లేదని మనం వెనకబడిపోతున్నాం. పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. దేవునితో సంబంధం కోల్పోతున్నాం. దేవునితో సహవాసం కోల్పోతున్నాం. కనుకనే మన జీవితాలు అలా ఉండిపోతున్నాయి ప్రియులారా. కనుక మనం వాక్యం వింటున్న ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడింది ఒకటే, ఏంటో తెలుసా? మనం ప్రార్థనకి జవాబు రాలేదని కృంగిపోకూడదు. ఒక దినం ఇక్కడ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వ్యాపారం చేసేవారు ఉన్నారు, నష్టాలతో భరించలేనటువంటి చాలా ఇబ్బందులతో ఉన్నారు. కానీ వారందరికీ దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే ఒక దినమున దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను మన కుటుంబాలందరినీ దేవుడు అభివృద్ధి పదంలో నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా మనము చాలాసార్లు దేవునికి దగ్గరగా ఉండాలి ప్రియులారా. ఒక ఉదాహరణ చూసుకొని బైబిల్లో ముగించుకుందాం. ఇందాక చెప్పారు దావీదు గురించి మన అందరికీ తెలుసు. దావీదుకి బెత్షెబాకి పుట్టిన కుమారుడు మంచం మీద పడి ఉన్నాడు. మంచం మీద పడేటప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? 7 దినముల ఉపవాసం ఉన్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 7 దినముల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా, నా కుమారుడు మంచం మీద పడి ఉన్నాడు, వాడిని లేపు, వాడిని బ్రతికించు, వాడిని రక్షించానంటే దేవుడు ఏం చేయాలి తెలుసా? రక్షించాలా లేదా? మనము ఉదాహరణగా తీసుకుంటే, కానీ 7వ దినమున ఉదయమనే ఆ కుమారుడు చనిపోయాడు. అంతవరకు అన్నపానములు పుచ్చుకోలేదు, ఆహారం తినలేదు, నీళ్లు కూడా తాగలేదు. అంతగా దుఃఖిస్తూ ఏడుస్తూ అంగలార్చిన దావీదు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడు, ఒకసారి మాట చదువుకుందాం, 2 సమూయేలు గ్రంథం. తన కుమారుడు చనిపోయిన తర్వాత వెంటనే అతను ఏం చేశాడో తెలుసా? స్నానం చేశాడు, కద్ర వస్త్రాలు ధరించుకున్నాడు, సువాసన పూసుకొని వెళ్ళి దేవుని మందిరంలో కూర్చున్నాడు ప్రియులారా. ఒకసారి మాట చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము అక్కడ 16వ వచనము నుంచి చదువుతాను చూడండి, ముక్కలు. యెహోవా యూరియా భార్య దావీదున కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసము ఉండి లోపలకు పోయి రాత్రంతయు నేలయుండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలగా, చూడండి, రాత్రి అంతా బిడ్డ కొరకు బ్రతిమాలట. బ్రతిలోని ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతను మాతో మాట్లాడక వినక ఉండిపోయాడంట ప్రియులారా. ఆ తర్వాత 20వ వచనం చూసుకునేసరికి, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరమునకు ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేసాడట ప్రియులారా. ఇక్కడ దావీదు చేసిన గొప్పతనం ఏంటండి? 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, 7 రోజులు ప్రార్థన చేశాడు. అయినా తన కుమారుడు చనిపోయినప్పటికీ వెళ్ళి దేవుని మందిరంలో కూర్చున్నాడు. అంటే ఆయన గ్రహించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇది దేవుని చిత్తము కాదేమో, దేవుని చిత్తం నా కుటుంబంలో లేదేమో, ఆ కుమారుడు బ్రతకడానికి దేవుని చిత్తం కాదు కనుక అతను చనిపోయాడని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు తను ఏమయ్యాడండి? అందుకే దేవుడు అంటాడు, ఈ దావీదు నా హృదయానుసారుడు. ఎందుకంటే కష్టంలో నష్టంలో దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోవటం కాదు ప్రియులారా. నీకు జవాబు రానప్పుడు కూడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీ కుటుంబంలో ఆశీర్వాదం కలగనప్పుడు కూడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకున్న రోగము తగ్గనప్పుడు కూడా, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తావో ఒక దినమున వస్తుంది. ఆ దినమున దేవుడు అందరి మధ్య నిన్ను నిలబెట్టి సాక్ష్యంగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ప్రియులారా, మనందరము ఒక 2 నిమిషాలు ఉంటే ఆ తర్వాత సేవకులకి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళందరూ వచ్చి సన్మానం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఒక 2 నిమిషాలు వారికి సన్మానం చేసిన తర్వాత ఆరాధన ముగించుకుందాం.